Welcome to our channel. Staff Selection Commission Notice of Junior Engineer in Civil Mechanical, Electrical and Quantity Surveying and Contracts Examination 2022. The last date for apply online is 2nd September 2022 midnight. In సంబంధించినటువంటి complete details అయితే ఇక్కడ ఉన్నాయి. Various branches and the organizations where the vacancies are existed. Age limit as on 1st January 2022 for CPWD and CWC 32 years, for others 30 years. SC, ST, X and PWD candidates age relaxation is applicable. Qualification is as on 2nd September 2022. Required diploma in particular branch of engineering. Next fees is 100 rupees for UR, OBC and EWS. No fees for SC, ST, PWD and female candidates. Fees has to be paid through online mode. For Andhra and Telangana, here are the examination centers: Chirala, Guntur, Kakinada, Kurnool, Nellore, Rajahmundry, Tirupati, Vijayawada, Visakhapatnam, Vijayanagaram. For Hyderabad, for Telangana, Hyderabad, Karimnagar and Warangal. Exam pattern ఉన్నది ఇక్కడ. నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఆన్లైన్ అయితే ఉన్నది. ఫస్ట్ మనం ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే రిజిస్టర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. అదర్వైజ్ మనం ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ నౌ తీసుకోవాలి. రిజిస్టర్ నౌ అని ఉంది ఇక్కడ. ఈ రిజిస్టర్ నౌ తీసుకుంటే మనకి ఈ ఫామ్ అయితే ఇలా వస్తుంది. మనకి 3 స్టెప్స్ ఇక్కడ మనకి 3 స్టెప్స్ అయితే ఉన్నాయి. బేసిక్ డీటెయిల్స్, అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, డిక్లరేషన్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మన ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ అని ఉంది. ఎస్ అంటే మన నెంబర్ ఇవ్వాలి. వెరిఫై ఆధార్ నెంబర్ మళ్ళీ సేమ్ ఎంటర్ చేయాలి. టైప్ ఆఫ్ ఐడి ఇది కాకుండా ఇంకా వేరేది ఏదైనా అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ అయితే ఇవ్వాలి. ఆధార్ కాకుండా ఇంకా నేమ్ అయితే ఇవ్వాలి. యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. అలా ఉంది, అలాగే ఇవ్వాలి. సేమ్ ఇక్కడైతే రిపీట్ చేయాలి. ఇక్కడైతే మనం ఎప్పుడైనా పేరు మార్చుకున్నామా అయితే ఎస్, లేకపోతే నో అనమాట. న్యూ నేమ్ చేంజ్ మనకి ఎస్ అయితే ఇది ఉంటుంది, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఫాదర్స్ నేమ్, ఇక్కడ ఏమేమో ఫాదర్స్ నేమ్ కన్ఫర్మేషన్, మదర్స్ నేమ్ కన్ఫర్మేషన్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ DDMMYYYY ఫార్మేట్. ఇంకా సేమ్ అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ బోర్డు 10th క్లాస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డు సేమ్ రిపీట్ చేయాలి. రోల్ నెంబర్ ఇవ్వాలి 10th క్లాస్ది. వెరిఫై రోల్ నెంబర్ మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యాం అనేది ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ అయితే దాన్ని వెరిఫై చేయాలి. నెక్స్ట్ మేల్ ఫీమేల్ అయితే ఇవ్వాలి. ఇది కూడాను రిపీట్ చేయాలి. అంటే మనం తప్పు చేయకుండా 2 times అడుగుతున్నది ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయాలి. ఇంకా లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ హైయెస్ట్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వాలి. ఇంకా మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ వెరిఫై చేయాలి. మొబైల్ నెంబర్ సేమ్ నెంబర్ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. యాక్టివ్ ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాలి. స్టేట్ ఇవ్వాలి. ఏ స్టేట్ అయితే స్టేట్, సపోజ్ ఆంధ్రప్రదేశ్ అలాగా అయితే ఇక్కడ మనం సేవ్ చేయాలి. మనకైతే ఇలా వచ్చింది మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడైతే మనకు మెసేజ్ వచ్చింది. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్. రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ వితిన్ 14 days. Failing which your data would be automatically deleted. Please check both inbox and spam folder of your email. ఇక్కడైతే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చింది. ఈమెయిల్ ఐడికి అయితే పాస్వర్డ్ వచ్చింది. ఇక్కడైతే స్క్రీన్ మీద అయితే యూజర్ నేమ్ వచ్చింది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేశాను, క్యాప్చా ఇచ్చాను. అయితే నేనైతే ఇక్కడ లాగిన్ అవుతున్నాను. అయితే ఇక్కడ మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంటుంది. నేనైతే చేంజ్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ చేంజ్ చేసిన పాస్వర్డ్తో అయితే మళ్ళీ లాగిన్ అవుతున్నాను. నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఇదైతే వచ్చింది మనకి. బేసిక్ డీటెయిల్స్ అయితే మనం ఆల్రెడీ ఎంటర్ చేసేసాము. ఎడిట్ అంటే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్కి వెళ్తాం. మనం నెక్స్ట్కి వచ్చాము అనమాట. మనం ఇక్కడ అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాము. రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి కనపడుతుంది. కేటగిరీ ఇవ్వాలి. వెరిఫై కేటగిరీ అనమాట. జనరల్, ఓబీసీ అలాగా. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ మన 10th క్లాస్ ప్రకారం అయితే ఇవ్వాలి. ఇంకా ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ? నో అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే ఇది ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. డిజబిలిటీ క్రైటీరియా సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, అది ఇవ్వాలి. ఇంకా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి. టైప్ చేయాలి. ఇక్కడేమో స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ అయితే ఇవ్వాలి.
ఈ పర్మనెంట్ అడ్రస్ అది కానీ సేమ్ అయితే ఇక్కడ ఎస్ పెడితే ఇక్కడికి వచ్చేస్తాయి, లేదంటే మనం ఎంటర్ చేయాలి ఇవన్నీ మళ్ళీ సేమ్. మళ్ళీ సేవ్ అని నెక్స్ట్ అయితే అనాలి. ఇలా అయితే వచ్చింది. మనం ఇక్కడ ఐ అగ్రీ అనాలి. టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అని వచ్చింది, మనం డ్రాఫ్ట్ ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అంటే ఇలా వచ్చింది. ఇలా వచ్చింది, ప్రింట్ తీసుకోవచ్చు, మన పీడిఎఫ్లో ఉన్నది. ఇక్కడ మనకి ఫైనల్ సబ్మిట్ అంటే ఇది అనమాట. ఇక్కడ మనం ఫైనల్ సబ్మిట్ చేసినప్పుడు మనకి ఈమెయిల్కి ఓటీపీ అయితే వచ్చింది, మనం ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి, క్యాప్చా ఇచ్చి సబ్మిట్ చేయాలన్నమాట. అదైతే అయిపోయింది ప్రాసెస్. ఇంకా మనం ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ మనకి ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్లోకి వస్తే ఇక్కడ జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ కాంట్రాక్ట్స్ ఎగ్జామినేషన్ 2022 తీసుకోవాలి. ఇక్కడ మనకి అప్లై ఉంది, అప్లై మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. మనం ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేసినాయి. మనం కాలం నెంబర్ 15కి వచ్చేస్తే మనం ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వాలి. మనకు సంబంధించిన ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్లో అయితే ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 1, 2, 3 అయితే మనం ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ వేర్ యూ ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఇఫ్ ఎస్ అయితే కనుక జాయినింగ్ డేట్, రిలీవింగ్ డేట్ అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ అయితే ఇక్కడ ఇవ్వాలి, అదర్వైజ్ నో. Next, are you seeking for age relaxation? Yes. If yes, you have to mention here SC, ST or defense personnel. You have to select here what is applicable, otherwise no. Post applied for, you have to select here junior engineer civil or junior engineer electrical or mechanical. Suppose you have selected civil, you have to confirm the same what you have given earlier. Next, qualification details, suppose diploma or BTech, you have to select the civil engineering. ఆటోమేటిక్గా వచ్చేసింది, మనం ఇక్కడ సివిల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ స్టేటస్ డిప్లొమా పాస్డ్ అవుట్ అపియరింగ్. ఒకవేళ కనుక మనం అపియరింగ్ తీసుకుంటే ఈ పాసింగ్ ఇయర్ ఉండదు, కేవలం మనం ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, సెలెక్ట్ ఏ బోర్డ్ అండ్ యూనివర్సిటీ, రోల్ నెంబర్, పర్సంటేజ్, CGPA నాట్ అప్లికబుల్. పాస్డ్ అయితే కనుక పాసింగ్ ఇయర్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే బోర్డ్ ఆర్ యూనివర్సిటీ వేర్ యూ హ్యావ్ స్టడీడ్ ఇవ్వాలి, రోల్ నెంబర్ ఇవ్వాలి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ DOPT. ఇఫ్ ఎస్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఎస్, అదర్వైజ్ నో. నెక్స్ట్ ఇక్కడైతే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, ఇక్కడైతే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫోటో వచ్చేసరికి మనకి 20 KB నుంచి 50 KB మీద JPGలు అయితే ఉండాలి. 3.5 cm ఇంటూ 4.5 cm అయితే ఉండాలి. దీనికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ ఎలా ఉండాలనేది మనకి నోటిఫికేషన్లో లాస్ట్ పేజీలో 71 పేజీలో అయితే ఇక్కడ ఫోటో ఇచ్చారు, ఇలా అయితే ఉండాలి. ఇదైతే మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే మనం సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. అట్ 10 KB నుంచి 20 KB వరకు JPG ఫార్మేట్లో ఉండాలి. మనకి సైజ్ వచ్చేసరికి 4 cm ఇంటూ 2 cm హైట్. వెదర్ ద ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 12th May అయితే కనుక ఎస్, అదర్వైజ్ ఇక్కడైతే టిక్ ఆన్ చేయాలి. ఇక్కడైతే క్యాప్చా ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడైతే ప్రివ్యూ, మనం ఇక్కడైతే ప్రివ్యూ అన్నాము, మనకి ప్రివ్యూ అయితే వచ్చింది. అప్లికేషన్ ఫామ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ వచ్చాయి. ఎడిట్ మోడిఫై అయితే మోడిఫై చేసుకోవచ్చు, అదర్వైజ్ సబ్మిట్ చేయొచ్చు. ఇలా అడుగుతుంది, యూ కెనాట్ ఎడిట్ ఆల్టర్ ఫైనల్ సబ్మిషన్, సో క్లిక్ చెక్ ఆల్ డీటెయిల్స్ అని అడుగుతున్నది. మనం మోడిఫికేషన్ చేసుకోవాలంటే ఎడిట్ మోడిఫై అనాలి. ఓకే అయితే కనుక క్లిక్ ఓకే అనాలి. మళ్ళీ అడుగుతున్నది అప్లికేషన్ ఫామ్ ఈజ్ రిసీవ్డ్, కంటెంట్ ఈజ్ నాట్ వెరిఫైడ్ అని వచ్చింది. ఓకే అన్నాము. ప్రింట్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చాము, ఇక్కడైతే ఫీజు పే చేయాలి. మన SC ఇచ్చాం కాబట్టి ఫీజు అడగలేదు. మన ఫీజు పే చేయాలంటే ఇక్కడ పేమెంట్ షెడ్యూల్ క్యాస్ట్ ఇచ్చాం కాబట్టి అయితే మనకి అప్లికేషన్ ఫీజు అయితే అడగలేదు. లేకపోతే మనకి అప్లికేషన్ ప్రాసెస్లో లాస్ట్లో మనకి గేట్వే అయితే ఓపెన్ అయ్యేది, మనం అక్కడైతే ఫీజు పే చేయాలి 100 రూపీస్. తర్వాత అయితే మనం ఇక్కడ అప్లికేషన్ ఫీజు సరిగ్గా అయిందా లేదా అని ఇక్కడ పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు, అప్లికేషన్ స్టేటస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. లేదంటే ఇక్కడైతే ప్రింట్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రింట్ అంటే ప్రింట్ అయితే